అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరితో మాట్లాడడానికి ముఖ్య కారణం ప్రజలు తల్లికి వందనం అమలు చేశాక ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తల్లికి వందనం అమలు చేశాక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆనందం, ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం, ప్రజలు ఎంత ఈ ప్రభుత్వం మీద చూపిస్తున్నటువంటి అభిమానం నిజంగా వర్ణనాతీతం. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఎన్డీఏ కూటమి ఏర్పడిన సంవత్సర కాలంలో ఆ చిన్నారుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందం నిజంగా మాటల్లో వర్ణించలేనిదని నేను మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎలక్షన్ ముందు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత గ్రహించి అప్పుడే మైండ్ దొబ్బేసింది. వై నాట్ 175 అన్నారు, వై నాట్ కుప్పం అన్నారు, వై నాట్ మంగళగిరి అన్నారు. ఇలాంటి పేలాపనలు పేలి ప్రజల తీర్పుతో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఎప్పుడు కూడా చూడనటువంటి తీర్పు ప్రజలు ఓటు రూపంగా ఇచ్చి బీపు బాయిగొట్టాక తీర్పు ఇచ్చాక ఉన్నమతి కూడా దొబ్బేసినట్లుగా ఉంది. ఇవాళ ప్రజల్ని 5 సంవత్సరాలు మోసం చేసి వంచన చేసి అవినీతిమయం రాష్ట్రంగా ఒక రావణ కాష్టంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసింది పోగా ఎంతో విశ్వఖ్యాతిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం పేరుని అధోగతిపాలు చేసింది కాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద ఏదో మోసం అని, మాట తప్పారని, వంచన చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏ రోజైతే ఒక దేవాలయం లాంటి ప్రజావేదికని కూల్చారో 2014-19 మధ్యలో కొన్ని లక్షలాది కుటుంబాలకి అన్నం పెట్టి సమస్యలు పరిష్కరించిన వేదిక ఈ రాష్ట్ర ప్రజలకి, దాన్ని మీరు కూల్చారో ఆ రోజే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమరావతి రాష్ట్రం కొన్ని వేల కుటుంబాలు రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లో మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి సుమారు 30,000 ఎకరాలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యానికి దాయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు అయినా ఉండాలి అమరావతి రాజధాని, మేము సమర్థిస్తాం అసెంబ్లీ సాక్షి అని 5 సంవత్సరాలు ఆ రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని నానా హింసలు పెట్టి మీ భూదాహానికి, మీ అవినీతి దాహానికి వైజాగ్ని బలి చేయడానికి మీరు ప్రయత్నిస్తే అమరావతి రైతుల యొక్క మహిళలు ఎవరినైతే మీరు రోడ్ల మీద ఈడ్చి కొట్టి అవమానించారో వాళ్ళు ఉసురు, వైజాగ్ ప్రజలు ఉసురు, అమ్మనైనా వీళ్ళు మాకొద్దు, ఈ భూ కబ్జాకారులు మాకొద్దని 2 దగ్గరలో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మాట తప్పింది మీరు. మీ హయాంలో 49 లక్షల మందికి మీరు తల్లికి వందనం ఇస్తే అప్పుడు అమ్మఒడి రూపంలో మేము తల్లికి వందనం రూపంలో 67 లక్షల మందికి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు 25 లక్షల మందికి దాటి ఎక్స్ట్రా మేము ఇవ్వడం జరిగింది. ఇవి కాక మీలాగా తూతూ మంత్రంగా పథకాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాట్లేదు. 26 వరకు కూడా టైం ఇచ్చింది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక లోపంతో కానీ ఇతర పొరపాట్లతో కానీ ఇంత పెద్ద స్కేల్లో మరి ఒక పథకం అమలు చేసినప్పుడు చిన్న పొరపాట్లు ఉండొచ్చు, వారికి కూడా ఛాన్స్ ఇస్తూ 26వ తారీఖు వరకు కూడాను
టైం ఇవ్వడం జరిగింది. మాట తప్పను మడం తెప్పను అని పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2000 చేశారో దాన్ని 3000 చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి వెంటనే 3000 చేస్తామన్నాం కానీ ఒకేసారి అనలేదని ప్లేటు మార్చి సంవత్సరానికి 200 నుంచి 250 పెంచుకుంటూ పోయి మాట తప్పింది, మోసం చేసింది, రాష్ట్ర ప్రజల్ని వంచన చేసింది మీరు. భోగాపురం ఎయిర్పోర్టు అవాలే పూర్తి చేసి ఉండుంటే ఇవాళ ఒక ఆర్థిక రాజధాని, ఆర్థిక అభివృద్ధి ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి కోస్తా జిల్లాలు తయారవడం. భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు పడుకోబెట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వం అప్పుడు మన కేంద్ర మాజీ మంత్రివర్యులు విమానయాన శాఖ మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు 1000 కోట్లు మంజూరు చేస్తే దాన్ని పడుకోబెట్టారు. జలజీవన్ మిషన్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని మీరు కట్టకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల జలజీవన్ మిషన్ నిధులు కొన్ని వేలాది కోట్ల నిధులు మన రాష్ట్రానికి రాకుండా దోపిడీకి పాల్పడి, సోర్స్ లేకుండా, నీరు లేకుండా పైప్ లైన్ వేసి కమిషన్ల కక్కుర్తికి ఈ రాష్ట్ర ప్రజలు పాలు చేసి మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఇది స్టార్టింగ్ మాత్రమే. సూపర్ 6 హామీలే కాకుండా ఎన్నికల హామీలు అన్నిటినీ మ్యాక్సిమం మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేము నిలబెట్టుకుంటామని ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.